సో వచ్చేసేయండి, వెళ్ళిపోదాం. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నైట్ 11:30 అండి. ట్రైన్ చాలా డీలే ఉంది, చాలా దూరం నుంచి వస్తుంది ట్రైన్ అయితే, చాలా చాలా డీలే ఉంది. సో అక్కడ నించిన వరకు ఇలాంటి క్లీన్ అయితే చేసిన ఫ్లో చూసుకుంటూ కూర్చున్నాం అందరం ఆడ. సో ట్రైన్ అయితే వచ్చేసింది, ట్రైన్ అయితే ఎక్కేసామండి. కానీ అంత క్లీన్గా లేదండి, చాలా దూరంకి వెళ్ళి వచ్చింది కాబట్టి మొత్తం డర్టీ అయితే అయిపోయినాయి వాష్రూమ్స్ అయితే. సో ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు మనం విజయవాడకు వచ్చేసాము. ఎస్, సో విజయవాడలో మంచిగా మన కాల్ రిజర్వేషన్లో ఫ్రీ ఉంటుంది, మంచిగా ఫ్రెష్ అయిపోవచ్చు. సో ఫ్రెష్ అయితే మేము ఆటో పట్టుకున్నామండి. పర్ పర్సన్కి 30 రూపీస్ అయితే తీసుకున్నారు ఆటో వాళ్ళు. సో వెళ్ళిపోయాము. సో గుండం దగ్గర అక్కడ స్నానం కూడా చేయనిస్తున్నారండి. ఇంకా కార్తీక మాసం, మంచిగా కార్తీక దీపాలు కూడా మంచిగా వదులుతున్నారు వాటర్లో. సో మేమైతే కొంచెం వాటర్ అయితే చల్లుకున్నాం, గుండంలోని వాటర్. చూసారు ఎంత రష్ ఉంది కార్తీక మాసంలో కూడా. గుండంలో మంచి నీళ్ళు చల్లుకున్న తర్వాత వచ్చేస్తున్నామండి ఇప్పుడు దర్శనంకి. సో దర్శనం పోయే ముందు ఇలా ఉంటుందండి బయట అయితే, గుడి బయట మంచిగా ఇట్లా వెహికల్స్ పెట్టుకోవడానికి అంతా ప్లేస్ ఉంటాయి. ఇప్పుడు లోపల వచ్చేసాము. సో చిప్పర్స్ బయట వదిలేసాము. మా బ్యాగ్ అండ్ ఫోన్స్ అయితే కౌంటర్లు ఇచ్చేసాము, లాకర్స్లో పెట్టేసుకున్నాం. సో దర్శనం అయిపోయింది, ఇప్పుడు మనం బయటకు వచ్చేసాము. సో ఫోన్స్ అయితే లోపల అలౌ లేదు కాబట్టి. సో మనకి ఇప్పుడు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. మార్కెట్ దగ్గర బస్ స్టాప్ ఉంటే వాకబుల్ డిస్టెన్సే, వెళ్ళి మనకి ఎక్కడ వెళ్ళాలన్నా బస్సెస్ ఉంటే మంచిగా వెళ్ళి రావచ్చు. సో మేమైతే బయటికి వెళ్తున్నాము. ఇక్కడండి బస్ స్టాప్స్ ఉన్నాయి, బస్సెస్ అయితే మంచిగా టైంలే వస్తున్నాయి. కానీ నాకు ఒక్కటి ఏంటంటే, మన విజయవాడలో అయితే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చాలా అనిపించిందండి. ఎందుకో కానీ చాలా ఫాస్ట్గా పోతాయి వెహికల్స్ అయితే, కొంచెం జాగ్రత్తగా నడవాలి. సో ఆ రోజు మళ్ళీ దర్శనం చేసుకొని ఫస్ట్ మేమైతే అన్నం తినేసామండి. యాక్చువల్ మార్నింగే తినాల్సింది, ఇంకా అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. తిన్నాక మళ్ళీ దర్శనంకి వెళ్ళామండి పైన మంచిగా. ఇంకా దాని నుంచి అన్నం తినేసి మంచిగా దర్శనంకి వెళ్ళాము. ఇంకోసారి దర్శనం కూడా వేసుకున్న అమ్మవారిని. చాలా ప్రశాంతంగా ఉంది, బయట అంత వేడికి అమ్మవారి గుడి ఇక్కడ చల్లగా ఎంత బాగుండేనో. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా ఇంకెవరైతే చూడలేదో మంచిగా అమ్మవారి చూడండి, మంచిగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. సో దర్శనం అయినాక బయట ఇట్లా షాప్స్ ఉంటాయి కదా, మెల్లగా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. మంచిగా బొమ్మలు, సామాన్లు, దేవుని అన్నీ ఉంటాయి కదా, చూసుకుంటూ అయితే వెళ్తున్నాము. సో బయటికి అయితే వచ్చేసాము మెల్లగా నడుచుకుంటా. సో ఆ రోజు మళ్ళీ బస్సెస్ అయితే ఫుల్ రష్ అండి, ఇట్లా మొత్తం ఫుల్ అయి వస్తున్నాయి. ఈవెన్ మేము టెంపుల్ బస్సులోనే పర్ పర్సన్కి 10 రూపీస్ అండి. ఆ బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడు ఈ ప్లేస్లోనే ఎక్కేసి ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ చేరుకున్నాము. ఇప్పుడు మనం వెళ్ళాలి కదా బ్యాక్ టు హోమ్. ఇలా ఉంటుందండి టికెట్ అయితే. సో ఆ రోజు మేము ట్రైన్ ఎక్కే ముందు ఆల్రెడీ మేము బజ్జీలు అయితే తీసుకున్నాం. ఇలా ప్యాక్ చేస్తారండి విజయవాడలో, మంచిగా ఒక ఆకులో వ్రాప్ చేసి ఇస్తారు, బాగుండే టేస్ట్. బాయ్ ఫ్రెండ్స్.